వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. ఫ్రీగా షాపింగ్ కి వెళ్ళగలరా మాల్? నేనైతే వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను మామూలుగా మేకప్ తీసి చిన్న పోనీటైల్ వేసుకుని కుర్తీ వేసుకుని వెళ్ళిపోతే ఎవరు పెద్ద కానీ జాకీ గారు వస్తారు కదా, జాకీ గారు రాగానే జాకీ గారు లేకుండా మాక్సిమం షాపింగ్కి వెళ్తాం. ఎప్పుడన్నా వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ తో పాటు ఇలా జాకీ గారు ఫోన్ మాట్లాడుతూ పక్క వెళ్ళినా కూడా ఇక్కడ నన్ను చూస్తారు, ఇలా చూసి వెళ్ళిపోతారు, ఇలా చూస్తారు, ఇలా వెళ్ళిపోతారు. తర్వాత అక్కడ జాకీ గారు హరిత గారు వచ్చి ఉంటారు, అలా జాకీ గారిని చూసి హరిత గారు వచ్చారు. అయితే ఇప్పుడు చాలా మంది ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా వింటున్నాం వైఫ్ అండ్ హస్బెండ్స్ విడిపోవడం కానీ, పైగా మీరు ఇండస్ట్రీలో ఉంటూ చాలా ఒద్దికగా ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అని నేను పర్సనల్ గా ఒక 2-3 సార్లు ఇక్కడ చూశాను. కాబట్టి జాకీ గారి మాటల్లో మీ మాటల్లో మమ్మ అని ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్? ఎలా ఉండాలి? కాంప్రమైజ్, అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. అడ్జస్ట్ అయిపోవాలి, రెస్పెక్ట్ ఈచ్ అదర్. అంతే. మన ఇప్పుడు నేను మా ఆయన దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మా ఆయన ఎక్స్పెక్ట్ చేయరేంటి నా పెళ్ళం ఇలాగే ఉండాలి అని. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ కాదు ఇంపార్టెంట్. సో బాండింగ్, లవ్, కేరింగ్, రెస్పెక్ట్. గొడవలు అవుతుంది. అయ్యో అసలు మా ఆయన చెప్తారు, మా వాళ్ళు ఎవరైనా గొడవలు పడిపోతే ముందు వాళ్ళకి డైవర్స్ ఇప్పించేయండి అని. గొడవలు పడిపోతే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఫిట్టే కాదు, అన్ఫిట్. గొడవ పడలేదు మేము, చాలా పద్ధతి, అస్సలు మేము గొడవ పడలేదంటే వెంటనే వీళ్ళకి డైవర్సే ఇప్పించేయాలి మనమే పోస్ట్ గా. గొడవ రాకపోతే ప్రేమ ఎక్కడ ఉంటుంది? గొడవ పడిన తర్వాత సారీ ఫీల్ అవ్వాలి. సో అవి లేకపోతే ఎలా? డబుల్ ప్రేమ పెరగాలి, సారీ చెప్పాలి. కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయలేకనే ఆ లవ్ ని ఇప్పుడు చాలా మంది విడిపోతున్నారు కదా. కన్సిస్టెంట్ లవ్ ని ఎలా మెయింటైన్ చేస్తారు? ఈగో వచ్చేసిందేమో అనిపిస్తుంది. మనం అనుకుంటాము, నేను చాలా సార్లు డే అంతా జరిగింది నైట్ పడుకునే ముందు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటాం మొత్తం. ఒక్కొక్కసారి ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటానో అది ఈగో. సో సెల్ఫ్ రెస్పెక్ట్ నాకేంటి, నేనెందుకు తగ్గాలి కాదు, అది ఈగో. ఎక్కడో ఈగో ఒక లేయర్, చిన్న పొర. ఆ పొర మనం చూడగలిగితే సెల్ఫ్ రెస్పెక్ట్ వేరును ఈగో వేరు కదా. సో అది కేరింగ్. మా ఆయన చాలా, ఇప్పుడు నేను ఇంత ఫ్రీగా ఇంత మేకప్ వేసుకుని, ఇన్ని హెయిర్ స్టైల్స్ చేసుకుని, ఇన్ని నగలు వేసుకుని, ఇన్ని చీరలు కట్టుకుంటున్నానంటే చాలా సపోర్ట్. ఫస్ట్ థింగ్ ప్రతిదీ ఆయనే చూస్ చేస్తారు. గెటప్ ఇలా ఉండాలి, ఇలా చేసుకో బాగుంటావు, ఈ చీరలు కట్టుకోయి నగలేసుకో, అదొకటి. నాకు మార్నింగ్ లేచాక నేను కాఫీ పెట్టుకునే పని కూడా మా ఆయన ఇవ్వరు నాకు. ఎందుకు ఇవ్వరు అనేది ఆయన రీజన్ చెప్తారు. ఎందుకంటే నాకు ప్యాంట్ షర్టే, నేను వేసుకుని ప్యాంట్ షర్టు ఊరికే కొంచెం పౌడర్ ప్యాడ్ చేసుకుంటే ఐఎమ్ డన్ షూట్కి. కానీ నీకు అలా కాదు, హెయిర్ స్టైల్ చేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, ల్యాషెస్, లెన్స్, నగలు, చీరలు, ఇంత పని ఉంటుంది. అంత అండర్స్టాండింగ్ హస్బెండ్ ఉండడం నిజంగా చాలా అదృష్టం. అవును, కానీ మేము మాట్లాడుకుంటాం కూర్చొని, నువ్వు అలా చేసావు, అలా చేయకూడదు కదా, ఆ రోజు ఎందుకు అలా అన్నావు, ఎందుకు పూలకండి తన, ఇలాంటి డిస్కషన్స్ వస్తుంటాయి. ఎందుకు మాట్లాడుకోవాలి అప్పుడప్పుడు. ఈ మధ్య మేము ఇద్దరం బిజీ అయ్యి మళ్ళీ టైం చేసుకుంటూ రోజు వీడియో కాల్. అయితే ఇప్పుడు ఆమని గారు, రమ్యకృష్ణ గారు అండ్ చాలా మంది హీరోయిన్స్ రీఎంట్రీ ఇస్తున్నారు. మధుబాల, రవళి గారు ఎప్పుడు ఇస్తారు? మంచి, నాకు ఆశ యాక్చువల్గా, మా చెల్లి కంటే నాకు ఆశ, మా అమ్మకి ఆశ. సో తను చెయ్యాలి అని. కాకపోతే మా చెల్లి అంటది, నీకున్నంత నటపిచ్చి రాగలేదే అంట. అవునా? నీకు నా అప్పిచ్చి తగ్గలేదు అంటుంది నన్ను. ఎందుకంటే ఇంకా పరిగెత్తు, ఇంకా ఏదో చేసేయాలి, ఇంత రెడీ అయిపోతావు, అలా రెడీ అయిపోతావు, పరిగెత్తుతావు, ఇంకేం పట్టించుకోవు, డైటింగ్లు మధ్యలో డైటింగ్లు, నీ పిచ్చి, నీకు నటపిచ్చి అమ్మ అంత లేదు నాకు అంటది. డైటింగ్ కూడా ఒక టైంలో చేశారు. ఆ లావు బరువుగా ఉన్నా ఫీల్ ఎప్పుడైనా బాధ కలిగించింది? నేను అసలు చిన్నప్పటి నుంచి చెబ్బి బేబీ అనేవాళ్ళు. మా అన్నయ్య నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవాడు కదా చిన్నప్పుడు. ఏ బండ ఇట్రా అనేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, చాలా సైలెంట్ నేను. మా చెల్లి, మా అన్నయ్య మధ్యలో నేను కదా ఎప్పుడు శాండ్విచ్, నీటు ఇటు చూడను, మధ్యలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పాపం బ్యాచ్ వాళ్ళు. నాకేం అర్థమయ్యేది, మా అన్నయ్య బండ ఇట్రా అనేవాడు. మా అన్నయ్య తినేవాడు కాదు. వాళ్ళు తింటే ముగ్గురికి పెడితే మా చెల్లి మిగిలిన నేనే తినేదాన్ని, మా అన్నయ్య ప్లేట్లో మిగిలిన నేనే తినేదాన్ని. అసలు తిండికి మనం కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అలాంటి పిల్ల 15 సంవత్సరాల నుంచి డైటింగ్ చేస్తూనే ఉంది. అసలు మా మమ్మీ ఒకసారి చూడు చికెన్ వండితే, శాంతి తింటే ఇది ఎప్పుడు అయిపోయింది.
అంటే శాంతి తింటే అది అయిపోతుంది. అది ఇష్టం ఉంటుంది. మా చెల్లికి స్వీట్స్ ఇష్టం ఉండవు, మా అన్నయ్యకి పెద్ద స్వీట్స్ ఇష్టం ఉండవు. నాన్ వెజ్ బ్యాచ్ వాళ్ళు. నాకు అలా కాదు, నాన్ వెజ్ కావాలి, స్వీట్ కావాలి. మా చుట్టాలు ఇంటికి వెళ్తే నీకేం కావాలో చెప్పు, వండుతా ఉంటారు కదా అత్తలు వాళ్ళు. స్వీట్ కావాలి, నేను స్వీట్ అడిగేదాన్ని, నాకు పరమాన్నం కావాలని. మా చెల్లి నాకు రొయ్యలు కావాలనేది. ఎలాగో రొయ్యలు కూడా అవి పెడతారు కదా. ఓకే. సో అలాంటి ఫుడ్ అంటే అదొక పెద్ద ఎమోషన్ నాకు. కానీ ఇప్పుడు చాలా మంది ఆన్ స్క్రీన్ అనగానే మనం ఇలా ఉండాలి, ఇలా మెయింటైన్ చేయాలి, సో బేసిక్ ఉండకూడదు, బాడీ షేమింగ్ చేస్తారు. అవి ఎప్పుడైనా ఫేస్ నాకు నేను కలవరి కోడళ్ళు పాప డెలివరీ టైంలో 98 kgs వెళ్ళాను. 3 years కూర్చున్నాను కదా. ఏం నైట్ వేసుకునేదాన్ని అంతే, చాప వేసేదాన్ని, మా అమ్మాయిని పడుకోబెట్టేదాన్ని, పాకుతూ ఉన్న ఆ పాకే దగ్గర నుంచి కూర్చునే దగ్గర నుంచి అలా పెట్టుకుని అలా కూర్చునేదాన్ని. దొరికిన మధ్యలో ఏమన్నా డైట్ అంటే బాగా తినేసా నేను చెప్పలేదు, రిలాక్స్ అయిపోయా. ఇంకా మన క్లైమేట్ ఎక్కడో జీన్ అనుకుంటామా, బాడీ అంటే బిర్యానీ అంటేనే వచ్చేస్తుంది 1 kg. మీరు బిర్యానీ అని కూడా చెప్పకూడదు, పరమాన్నం అని చెప్పగానే ఒక 1/2 kg పెరుగుతుంది. అంటే నేను ఫీల్ అవుతాను అనమాట, నా సోల్ ఫీల్ అవుతుంది. బిర్యానీ హచ్చి పరమాన్నం అని చక్కెర పొంగల్. సో అలా లావయ్యాను కదా. పూజలకి వెళ్తాను, పూజలు పిలిస్తే తప్పకుండా మీరు కుర్చేస్తారు ఉండండి అనేవాళ్ళు. నేను చూసుకునేది వెనక కుర్చీ మీకేనండి ఉండండి, కింద కూర్చోలేదు. నేను కూర్చోగలనండి. వాళ్ళు అంటే పర్సనాలిటీని చూడగానే వీళ్ళు కింద కూర్చోలేరు, వీళ్ళ కుర్చీలో కూర్చోబెట్టండి, సోఫాలో కూర్చోబెట్టండి అనేవాళ్ళు. అది కేరింగే అనుకునే నేను ఫీల్ అయ్యేదాన్ని, నేను ఏదో కూర్చోలేకపోతున్నాను. సో అలాగే కలవారి కోడళ్ళకి నేను స్టేజ్ పైన పర్ఫామ్ చేశాను కుటుంబం అవార్డ్స్కి. 100 kgలతో పర్ఫామ్ చేశాను కదా. కానీ గ్రేస్ ఉంటుంది. అప్పటి నుంచి తర్వాత అంతలా ఉండి కూడా భలే చేశారండి. లావ్ అనేది బాడీకి, కానీ నా ఏజ్ అప్పుడు ఏజ్ అని ఇప్పుడు ఏమైనా చేస్తాను, కానీ ఆ లోపల రిథమ్ ఉండాలి, బాడీలో ఆ క్రేవింగ్ ఉండాలి, బాగా చెయ్యాలి అనే తపన అవన్నీ ఉంటే వచ్చేస్తాయి. ఈ బాడీ షేమింగ్ చాలా ఫేస్ చేశారు, పట్టించుకోండి ఉన్నాను కదా. వాళ్ళ తప్పే ఉంది, కానీ పాజిటివ్ మైండ్ ఎలా కదా, వాళ్ళ తప్పే ఉంది, చేయకూడదు కదా వాళ్ళు. అది వాళ్ళ సంస్కారం కదా, వాళ్ళ సంస్కారం. నేను ఉన్నాను, వాళ్ళు చెప్తున్నారు, బట్ నేను కంఫర్టబుల్ గా ఉన్నానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. కాకపోతే యాక్టర్ గా మా మమ్మీ చెప్పేవాళ్ళు అనమాట, ఆ చీరలన్నీ ఏడుస్తున్నాయి అమ్మా, సిలిండర్లకు చుట్టినట్టు అని. ఒకసారి వర్క్ వచ్చాక కలవారి కోడలు స్టార్ట్ అయినా ఒక 3-4 months నుంచి డైట్ స్టార్ట్ చేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.